అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా మహిళా లోకం గళమెత్తింది. వాషింగ్టన్లో వారంతా భారీ ర్యాలీ చేపట్టారు. ఎక్కడికక్కడ వనితలంతా ఒకచోట చేరి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్వేష భావంతో కాకుండా ప్రేమాభిమానంతో అమెరికానే ఉన్నతంగా తీర్చిదిద్దే వాళ్లు అధ్యక్షులుగా ఉండాలని డిమాండ్ చేశారు. బాధ్యాహంకారంతో ఉన్న ట్రంప్కు తను పాలించే అర్హత లేదని అంటున్నారు. అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుంచి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. గొప్ప వేదికను విద్వేషపూరిత ప్రసంగంతో భ్రష్టు పట్టించారని ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాధినేతలు తప్పుపడుతుంటే అమెరికన్లు సైతం ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ట్రంప్ను అధ్యక్షుడిగా అంగీకరించలేమని కొన్ని నెలలుగా ఆందోళన బాట పట్టిన యువత రోడ్లపైకి వచ్చి బాహాటంగానే తమ నిరసన తెలియజేస్తోంది. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. దీనికి తోడు ఆయన చేసిన ప్రసంగం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆయనపై విపరీతమైన వ్యతిరేకతతో ఉన్న మహిళా లోకం గళమెత్తింది. వాషింగ్టన్ మార్చ్ పేరుతో అమెరికా వ్యాప్తంగా వేల మంది మహిళలు నిరసన బాట పట్టారు. గులాబీ టోపీలు ధరించి వాషింగ్టన్ డీసీ చేరుకుని ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన మహిళా ద్వేషని, మహిళా హక్కులకు మానవ హక్కులేనన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికన్లు ఉన్న దేశాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. లండన్, సిడ్నీ, టోక్యోలో జరిగిన ర్యాలీల్లో మహిళలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ట్రంప్ పాలనలో ప్రపంచానికే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. Tell me what democracy looks like! This is what democracy looks like! Show me what democracy looks like! This is what democracy looks like! Show me what... This is what democracy looks like! Fire it up! Fire it up! Fire it up! Fire it up! This is what democracy looks like! This is what democracy looks like! Democracy looks like! This is what democracy looks like! Human rights! Our human rights! Our human rights! ఆందోళనలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటి ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.